నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యోగా మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగాంధ్రపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రమంతా ఆఫ్లైన్, ఆన్లైన్ లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు. భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్చి నెల 21 నుంచి నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యోగాంధ్ర కోసం 2 కోట్ల మందిని టార్గెట్ పెట్టుకుంటే లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2600 మంది మాస్టర్ ట్రైనర్లను నియమించాలనుకుంటే 5451 మంది వచ్చారు. యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలి. ఎల్లుండి రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్, నెగటివ్, ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 మంత్ దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్, డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారెంట్పై రైల్వే కోర్టుకు తీసుకురానున్నారు. ముత్తుకూరు సమీపంలో అనధికార టోల్ గేట్ వసూళ్ల కేసులో ఆయన A1 గా ఉన్నారు. వైసీపీ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణాపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూలుకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. కాకాని ఇప్పటికే 3 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు జగన్ పరామర్శ అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడం ఏంటన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిన్నటి బల ప్రదర్శనలో 2 చనిపోయారు. వారి మృతికి బాధ్యులెవరు? బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలను తీసే హక్కు ఎవరిచ్చారు? ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, బల ప్రదర్శనలు కాదు అని షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి
జనాన్ని పోగు చేయగలడు కాబట్టి లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఎన్నికల బెట్టింగ్ కారణంగా సంవత్సరం క్రితం ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శ పేరుతో జగన్ యుద్ధానికి వచ్చారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. క్రిమినల్ ఆలోచనతో పల్నాడు ప్రజలను అవమానపరిచేలా ఆయన పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని విమర్శించారు. వీరిద్దరి మృతికి జగన్ బాధ్యత వహించాలన్నారు. 100కి 100 పాళ్లు నాగమల్లేశ్వరరావు చావుకి జగనే కారణమన్నారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు అప్పులే కారణమన్నారు. కమ్మ వాళ్లని స్వార్థానికి వాడుకుని జగన్ సైకో ఆనందం పొందారన్నారు. కమ్మ వారిపై ఉన్న ద్వేషంతో అమరావతిని నాశనం చేశారన్నారు. చివరికి శాసనసభను బూతుల సభగా మార్చి సునకానందం పడ్డారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిరసన ర్యాలీకి యత్నిస్తే గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. ఆ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ పర్యటనలు అడ్డుకున్నారన్నారు. బుధవారం జరిగిన అరాచక ర్యాలీలో చనిపోయిన వారిని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్ బెదిరింపులకు భయపడేవారే ఎవరూ లేరు అని కన్నా అన్నారు. మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి 4 మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించాడు. పోలీస్ హెరాస్మెంట్తో 6వ తారీఖు ఆయన గుంటూరు పంపితే, పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి, నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప, పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్తెనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు. పైగా అతను మందు తాగింది 6వ తారీఖు. వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై ఎస్పీ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చామని, కానీ ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని తెలిపారు. పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా తలెత్తాయని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు సైతం వారి అనుచరులతో తిరిగారని, వైసీపీ ఉల్లంఘనలపై న్యాయ సలహాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. తీవ్రమైనటువంటి ట్రాఫిక్
ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు, వాటిని కూడా పెట్టడం, అన్నెసరీగా 2-వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి దాంట్లో. ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ జగన్ గురువారం పాల్నాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. రెచ్చగొట్టే వేకలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై జగన్ స్పందించారు. వైసీపీ ర్యాలీలో కార్యకర్తల ప్లకార్డులను సమర్థించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి, నేను వెళ్తాను, కలుస్తాను, వస్తున్నాను. రైతులను కలిసి వారి సమస్యలను లేవనెత్తాను. ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం చేశాను. నా కార్యక్రమాలను మీరు అడ్డుకుంటున్నారు. నేను హాజరయ్యే కార్యక్రమాలకు జనాలు వస్తుంటే మీకెందుకు బాధ? మిమ్మల్ని చూడటానికి ఎవరు రావడం లేదంటే మీరు చేసిన పనులు అలా ఉన్నాయి. మా ప్రభుత్వంలో మేం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి మా పైన, మా పార్టీ పైన ప్రేమ ఎక్కువైంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నా అభిమానులు పార్టీ వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కరిపైన అభాండాలు వేయటం అలవాటైంది. నేను వెళ్లేదాకా ఆయన రైతు సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదు? మీరు స్పందించడం లేదు కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్లు నరికేస్తా అని పోస్టర్ పెట్టారు. అది పుష్ప సినిమా డైలాగ్. అది పోస్టర్లో పెట్టిన తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పుష్పలో ఫోటోలు పెట్టినా గడ్డం చేతితో రుద్దుకున్న తప్పేనా? ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంట. టీడీపీ సానుభూతి పరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషపడదాం. టీడీపీని రప్పా రప్పా కోసేస్తా అని అంటున్నాడని ఆనందపడదాం. పథకాలు ఎగరగొడుతున్నారని కోపం ఉందేమో అని వైఎస్ జగన్ అన్నారు. రప్పా 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డమిట్టనే తప్పే, గడ్డమిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో
ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను, మంచిది కదా. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోసీ హెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో భక్తుల నుంచి ప్రైవేటు వాహనాల వారు అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని అరికట్టేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం తిరుమలలో బస్సులను ఉచితంగా నడిపేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు 20 బస్సుల్ని, ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్ గా రన్ చేసే వెహికల్ ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్ గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్ గా అడిషనల్ గా యాడ్ అవుతాయి. తిరుమల బస్సులు మీ అందరికీ తెలుసు, భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వల్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయడం వల్ల అడిషనల్ గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా 5 to 6 మినిట్స్లో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని గుంటూరు డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ తెలిపారు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతిసారి రాహుల్ గాంధీ అమూల్యమైన సలహాలు అందిస్తే బీజేపీ అవహేళన చేసిందని మండిపడ్డారు. దేశ సంపదను రిలయన్స్ ఆదానికి ఎన్డీఏ ప్రభుత్వం దోచిపెడుతోందని ఆరోపించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన కట్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి చిలకా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలం కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ఒక స్కామ్ అని, భారత్ పాక్ యుద్ధం కూడా ఒక డ్రామా అని మండిపడ్డారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక సమస్య మీద పోరాడితే పలానా సమస్య మీద పలానా వ్యక్తి పోరాడాడు, అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. కానీ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందో మనమందరం చూస్తూనే ఉన్నాం. మనం ఏ రంగాల్లో ఉన్నా, మీడియాలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, విద్యా వ్యవస్థలో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నా కూడా ప్రతి వ్యక్తి ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నని బీజేపీ ముందు అవహేళన చేసింది. వారికి ఉన్నటువంటి శక్తియుక్తులతో, వారి దగ్గర ఉన్నటువంటి ధనంతో, వారి దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వారి గుప్పెట పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న అయితే ఈ దేశంలో లేవనెత్తుతాడో ఆ ప్రశ్నను ముందు ప్రజల్లోకి రానివ్వకుండా అవహేళన చేసింది. కానీ చివరికి రాహుల్ గాంధీ గారు చెప్పిందే ఈ దేశం నిజమని ఒప్పుకుంది. దానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు ఒక 2-3 మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కరోనా అనే మహమ్మారి ప్రపంచంలో విచ్చలవిడి స్వైర వ్యవహారం చేస్తూ ఉంది. దానివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి, వారి ఆర్థిక స్థితిగతులు పాడవుతూ ఉన్నాయి. ఈ దేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, అతిపెద్ద భారతదేశం మంది, ముందుగా అంతర్జాతీయ విమానాశ్రయాలు, హార్బర్లు ఇవన్నీ క్లోజ్ చేయండి అని రాహుల్ గాంధీ గారు 200-250 మంది మీడియా వాళ్ళ ముందు క్లియర్గా ఒక నెల రోజుల ముందు చెప్తే ఆ వార్తను అవహేళన చేయించారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకున్న ఐటీ సెల్ బలంతో చాలా పేపర్లలో, న్యూస్ ఛానల్లో వాటిని రానివ్వలేదు, వాళ్ళని భయపెట్టి. చివరికి ఏం జరిగింది? అతి పవిత్రమని చెప్పే గంగా నదిలో శవాలు కుప్పలు తేలితే దిక్కులేదు. ఈ దేశంలో శవాల కుప్పలు తేలితే దిక్కులేదు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు, ఆ రోజు అవహేళన చేశారే. చివరికి అదే జరిగింది కదా. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద భారీ స్కామ్. ఈ ప్రపంచ చరిత్రలోనే బీజేపీ ఈ భారతదేశంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు దేశ ప్రధాని కావాలని చెప్పి కోరిక మా అందరికీ ఉంది. వారు అవుతారని చెప్పేది నమ్మకం, విశ్వాసం మాకుంది. వారు అవుతే కానీ
ఈ దేశానికి ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం సిద్ధాంతంతో దేశం నడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులర్ సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ. ఆ పార్టీ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి అనేక రంగాల్లో డెవలప్ చేసి పంచవర్ష ప్రణాళిక ద్వారా నెహ్రూ గారు కానీ, మరి ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వైద్యం కానీ, విద్య కానీ అనేక రకాలుగా అన్ని రంగాల్లో ఒక స్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పాలకులు చేసింది లేదు, ప్రగల్భాలు ఎక్కువైంది. అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం చెప్పని నెహ్రూ గారు 4 దేశాలతో కలిసి అలీనోద్యమాన్ని పెట్టారు. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత 130 దేశాలను మన దేశంలో కూర్చోబెట్టి ఇరాన్, ఇరాక్ ఇద్దరు తన్నుకున్నా కూడా మన దేశానికి వచ్చేవారు ఇద్దరు కూర్చున్నారు. ఆ విధంగా యుద్ధం రాకుండా ప్రపంచ శాంతి కోసం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి భారతదేశం ఓ పెద్దన్న పాత్ర ప్రపంచాన్ని పోషించేది. అలాంటి పాత్ర ఇవాళ లేదు. ఎవడొకడుగా ప్రపంచంలో కూడా ఉన్నారు. అమెరికా కూడా ఏమాట తెలియదు, మోడీ ఏం చేస్తాడో తెలియదు, సింధూరు అంటాడు, అరగంటకు మాట్లాడతాడు. అయోమయంగా ఇవాళ ప్రపంచాన్ని కూడా ఉంచిన విషయం మనకు తెలుసు. ఇందిరాగాంధీ గారు రోజున మరి పాకిస్తాన్ మీద మరి జరుగుతున్న బంగ్లాదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు, కాంగ్రెస్ మన దేశాన్ని రావటం, వాళ్ళందరూ తీసుకునే శక్తి పాకిస్తాన్ లేకపోవటం, అప్పుడు వారు ప్రకటించి ప్రపంచ దేశాలు చెప్పి వారు ప్రకటించింది. బంగ్లాదేశ్ వేరు చేసింది. పాకిస్తాన్ లాహోర్ దాకా పోయింది. ఆక్రమించుకుంటాం, వాళ్ళకి తిండి పెట్టాలి మనం, ఎందుకని వదిలేసింది. ఆ విధంగా భిక్ష ఇచ్చాం మనం పాకిస్తాన్కి. ఆ రోజున ఇందిరాగాంధీ భిక్ష ఇస్తే పాకిస్తాన్ ఉంది. అలాంటి భిక్ష పాకిస్తాన్తో ఏదో పోరాడాను, ఏదో సింధూరు అని చెప్పి ఊరి ప్రగల్భాలతో దానికి పెద్ద ఎత్తున ప్రచారం, ఊరేగింపులు, దీపాలు పట్టుకు అంతా అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ మరులేని నెహ్రూ కుటుంబం కానీ, నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారని ప్రాణత్యాగం చేశారు. కార్యక్రమానికి అనగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలిసిందే. భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసి 4000 కిలోమీటర్ల పైగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి భారతదేశంలో ఉన్నటువంటి భిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ కుటుంబం ఎంతో త్యాగనిరత కలిగినటువంటి కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ గారే కాదు, వారికన్నా ముందు మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని మరి వారి తండ్రి రాజీవ్ కూటమి ప్రభుత్వం క్వారీ భూముల్లో వడ్డెరలకు సముచిత స్థానం కల్పించిందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత కల్పించినందుకు రుణపడి ఉన్నామని చెప్పారు. వడ్డెర కులాన్ని గుర్తించేది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. గుంటూరు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు తొలుత వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ గా మార్చారని గుర్తు చేశారు. సాధికార కమిటీల ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో కుల వృత్తులు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తల్లికి వందనం కార్యక్రమంపై వైసీపీ బురద జల్లుతోందని మండిపడ్డారు. వడ్డెర సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చంద్రగిరి బాబు, గోగుల రామలక్ష్మణుడు పాల్గొన్నారు. కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో, క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డెర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డెర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డెర్లకు క్వారీ భూముల్లో
సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వడ్డర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు, మరి రోడ్డు పనులు మట్టి పనుల్లో కావచ్చు, క్వారీల్లో కావచ్చు, నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ వడ్డర్ల కమ్యూనిటీ. మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క వడ్డెర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు వడ్డెర్లను గుర్తించి వడ్డెర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు. మా దురదృష్టవశాత్తు అది ఓడిపోవడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ అశేష ప్రజావాహినికి తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈరోజు మరి వడ్డెర్లకు కులవృత్తులిచ్చి ఆర్థికంగా వడ్డెర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా 2014లో కుట్రలు కుతంత్రాలు గత ప్రభుత్వ నైజం అయితే సంక్షేమం అభివృద్ధి నేటి కూటమి ప్రభుత్వ నైజం అని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శ్రీనగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో శవరాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో గుంటూరు నగరంలోని ప్రతి వాడవాడలో అభివృద్ధి పరిగెడుతోందని అన్నారు. శానిటేషన్, డ్రైనేజీ నిర్మాణాన్ని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీనగర్ ప్రాంతం అభివృద్ధిని గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 25 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసే విధంగా వాటి నిధులను వాటికే వినియోగించే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో భాగంగా నగరంలోని వాడవాడను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెరిగిన పరిపాలనతో పాటు ప్రజలకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు కావలసిన మెరుగైన సేవలు చేస్తూ ముందుకు సాగుతామని అన్నారు. గత ప్రభుత్వం నైజం అయితే అభివృద్ధి సంక్షేమం ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరందరూ కూడా చూసుంటారు. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇద్దరు తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పర్మిషన్ లేకుండా రౌడీ మూకలు వేసుకొని హడావిడి చేస్తూ నిన్న ఆయన చేసినటువంటి శవ రాజకీయాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి వాడవాడల్లో కూడా అభివృద్ధి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెచ్చగొట్టేటువంటి ధోరణితో సంవత్సరం ముందు చనిపోయినటువంటి ఒక బెట్టింగ్ రాయుడిని పరామర్శించడానికి రావడానికి కాకుండా విడ్డూరంగా అతని విగ్రహాన్ని పెడతామని చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రజలందరి దృష్టి కూడా అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాదాపు 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో 8 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి గతంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి ప్రాంతాలు మురికివాడలతో సహా ఏదైతే అన్ఐడెంటిఫైడ్ స్లమ్స్తో సహా మెయిన్ ప్రధాన ఏరియాల్లో శానిటేషన్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచడానికి అనేక రకాలుగా అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. మెరుగైనటువంటి పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిధుల కొరత లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా వాటికి సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి వాడవాడ కూడా అభివృద్ధి పరిగెత్తా ఉంది. తప్పకుండా మేము కూడా బాధ్యతంగా కూటమి నాయకత్వం మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామనే పరిశీలన కూడా చేసుకోలేదని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
వైఎస్ జగన్ పల్నాడు పర్యటన అంశంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. నక్సలైట్లను చూసి కలబడి నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు. రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారా జగన్? పోలీస్ వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారు. అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రపారపా నరికారు. ప్రభుత్వంపై కాదు ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు ప్రకటించిందన్నారు. రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా? ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదే అని నిలదీశారు. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని పయ్యేవులో ప్రశ్నించారు. మీ గవర్నమెంట్ లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిల్లో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది. 5 జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా. బాబాయ్కి కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకుంది కదా. ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాసింది ఆయనకు కూడా విగ్రహాన్ని పెట్టుండాల్సింది. మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకోవాల్సింది. మీ ఆ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని. ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.